ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము చతుర్దశస్కందము. ప్రచేతసుల తపస్సుకు భగవంతుడు మెచ్చి వరాలు ఇవ్వడం అనేటువంటి విషయాన్ని గురించి మైత్రేయుణ్ణి శ్రీ విదుర మహాశయులు అడుగుతూ ఉన్నారు. వారు యాదృచ్ఛికంగా హరికి నిత్య ప్రియుడైనటువంటి హరును దర్శించి ఆయన యొక్క అనుగ్రహంతో మోక్షం పొందారు అని చెప్పారు కదా ఓ మునీశ్వర. మరి నిజమే. ఇంకా హరిదర్శన పూర్వం బిహ పరలోకములందున నృపాల తనయులో అందిరియే ఫలములు నందరు నిరతి నెరింగింపు మనముని వరుడు పలికెన్. హరిదర్శనానికి పూర్వం ఇక్కడ పరలోకంలోనూ ఆ రాజకుమారులు అయినటువంటి ఆ ప్రచేతసులు ఏ ఫలాలు పొందారో తెలియజేయండి అని వీరుడు అడగ్గా ఆ మైత్రేయ మునీశ్వరుడు ఇలా చెప్పాడు. వినుజనకాదేశము ముదమున దాల్చి నృపాత్మజములు సముద్రోదరమందనుపమజ మజపయజ్ఞంభునానొనరదపంభూని ముదమునుందుచునుండన్. తండ్రి యొక్క ఆజ్ఞ సంతోషంతో ధరించారు రాజకుమారులైన ప్రచేతసులు. సముద్రం లోపల జపయజ్ఞం చేస్తూ తపస్సుతో సంతోషిస్తూ ఉన్నారు. 10,000 నిష్టను వదలక తపమాచరింపవారళ కర్దిన్ సదయాంతరంగుడ భయప్రధుండు సనాతనుండునైన పద్మోధరుడున్ అనుపమ శాంతములగు నిజతనురస్ములచే నృపాల తనయ తపోవేదనలు శమింపగజేయుచుననయము ప్రత్యక్షమయ్యనచ్యుతుడంతన్. వారు 10,000 సంవత్సరాలు నిష్ఠతో తపస్సును చేశారు. అప్పుడు వారికి దయాహృదయంతో సనాతనుడైన విష్ణుమూర్తి అభయమిస్తూ ప్రశాంతమైన తన యొక్క శరీర కాంతులతో రాజకుమారుల యొక్క తపోబాధలను శమింపజేస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఘనమేరు శృంగ సంగత నీలమేఘంబు నెరిగి గరుడ స్కంధ నివసితుండు గమనీయ నిజ దేహ కాంతి విపాటితాభిలాఖిలాశాంతరాళ తముడు సుమహితాష్టాయుధ సుమనో మునీశ్వర సేవక పరిజన సేవితుండు మండిత కాంచన కుండల రుచిరోపలాలిత వదన కపోలతలుడు జారు నవరత్న దివ్య కోటీరధరుడు గౌస్తుభ ప్రవిళంబ మంగళగలుండు లలిత పీతాంబర ప్రభాలంకృతుండు హారకేయూరవలయ మంజీరయుతుడు అచ్యుతుడు మేరు పర్వతం మీద వాలిన నీలమేఘంలాగానే గరుడుని వీపుపై ఉన్నాడు. తన శరీర కాంతులతో అన్ని దిక్కుల మధ్య కలిగిన చీకట్లను చీల్చివేస్తూ ఉన్నాడు. తన 8 ఆయుధాలు దేవతలు మహర్షులు సేవకులై కొలుస్తూ ఉన్నారు. చెవులకు ధరించిన బంగారు కుండలాల కాంతి ముఖం మీద చెక్కిళ్ళ మీద వ్యాపిస్తూ ఉంది. నవరత్నాలు పొదిగిన కిరీటాన్ని ధరించాడు. కంఠంలో కౌస్తుభమని వ్రేలాడుతూ ఉంది. పీతాంబర కాంతులు చుట్టూ అలంకరిస్తూ ఉన్నాయి. హారాలు భుజకీర్తులు కడియాలు వందెలు ధరించి ఉన్నాడు. లలితాయతాష్టభుజమండల మధ్య స్ఫురిత రుచి విడతంభిత లక్ష్మీ లలనా కాంతి స్పర్ధ కలితల వైజయంతికా శోభితుండున్. వైజయంతి అనే మాలికను
లక్ష్మీదేవితో పోటీ పడుతూ ఆయన 8 భుజాల మధ్య ప్రకాశిస్తూ ఉన్నది. సురగరుడ యక్ష కిన్నెర నిరుపమ జేగీయమాన నిఖిల దిశా సంభరితయ సోమహనీయ స్ఫురణుడు నగున పురాణ పురుషుండెలమిన్. దేవతలు, గరుడులు, యక్షులు, కిన్నెరులు దిక్కులన్నిటా నిండిన శ్రీహరికీర్తిని గానం చేస్తూ ఉన్నారు. కరుణావలోకం లోకనంబుల నిరవంద నృపాల సుతుల నీక్షించే రమావరుడంబద గంభీర మధుర భాషల బలికి ప్రియము దూకొనుచుండన్. దయాదృష్టి కలిగి ఆ రమానాథుడైన శ్రీ విష్ణుమూర్తి ప్రచేతసులను చూశాడు. చూసి మేఘ గంభీరములైనటువంటి మృదు మధుర వాక్కులతో ప్రియంగా ఇలా అన్నాడు. తాపసోత్తములగు ప్రచేతసులు వేట్క వినుడు మీరలు సౌహార్దమున నభిన్న ధర్ములగుట భవత్ సౌహృదయ హృదమునకేను జాలంబరితోషమందితి సమత నేడు. ఓ తాపసోత్తములారా, తాపసోత్తములైనటువంటి ఓ ప్రచేతసులారా, మీరంతా కలిసి ఒకే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. సమభావంతో మీ స్నేహానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అనయమును మీ మనోరథమునరింతు నెరుంగ బలుకుడు తములగు మిమ్మను దినమునెవ్వడు సుఖశయనుడై మదిలో నదలచునానరుడెపుడున్ భ్రాతృజన సౌహృదంబును భూత దయాగుణము విమల బుద్ధియు సుజన ప్రీతియు గల్గి సుఖించును వీత సమస్తాఘుడగుచు విశ్వములోనన్. మీ కోరికను నేను సదా తీరుస్తాను. తెలియజేయండి. ఉత్తములైన మిమ్ము ప్రతిదినము నిద్రపోయే ముందు ఎవరైతే స్మరిస్తారో ఆ స్మరించేవాడు తన సోదరుల పట్ల స్నేహము, భూతదయను కలిగి ఉంటాడు. అంతేకాదు నిర్మలమైన బుద్ధి, సజ్జన ప్రేమ కలిగి పాపాలన్నీ తొలగిపోయి సుఖిస్తాడు. రుద్రగీతం అయినటువంటి నాస్తవం ప్రతిదినము పఠించే వారికి కోరిన వరాలు, శుభప్రదములైన తెలివితేటలు ఇస్తాను. మీరు సంతోషంతో తండ్రి ఆదేశాన్ని అంగీకరించడం చేత మీ కీర్తి లోకవిఖ్యాతమవుతుంది. మీకు బ్రహ్మ సమానమైన సద్గుణాలు కలిగిస్తాను. అలా కలిగి తన సంతానంతో లోకాలన్నీ పూర్ణం చేసే సద్గుణాలకు నిలయుడైన పుత్రుడు పుడతాడు. కండు మహర్షి యొక్క తపస్సు భంగం కావించడానికి ఇంద్రునిచే పంపబడిన ప్రమోద అంటే ప్రమ్లోచ అనే అప్సరస గర్భం దాల్చి ఆ మునీంద్రుని వదిలిపెట్టి స్వర్గానికి వెళ్ళే సమయంలో ఒక పుత్రికను కని ఆమెను ఈ వృక్షాల్లో పెట్టి వెళ్ళిపోయింది. ఆ శిశువపుడు పేరా కళ్ళచే గుందివా విచ్చి బిట్టువా పోవుచుండా నాలించి అటకు రాజైన సోముడు వచ్చి వలనొప్పనవ సుధావర్షి అయిన ఆత్మీయత తర్జని నద్ది బాణము సేయింపంగా బెరిగి అయ్యిందు వదన కన్యవరారోహ గడక మారిషయను జలువ బుణ్యుండు ప్రాచీన బర్హి అన్న నృపునిచే ప్రజా విసర్గావసరమునందు వేట్క దధాదిష్టులైన మీరలందరను నెయ్యమున వివాహంబు గంఢయని సరోరుహనయనుడిట్లనియే మరియు. ఆ శిశువు ఆ కండు మహర్షి యొక్క తపస్సును భంగం గావించడానికి ఇంద్రుని చేత పంపబడినటువంటి ప్రమోద అనే అప్సరస ఆ కండు మహర్షితో కలిసి గర్భం దాల్చింది. ఆ మునీంద్రుణ్ణి వదిలిపెట్టింది. ఆమె మరి స్వర్గానికి వెళ్ళే సమయంలో ఏం చేసింది? ఒక పుత్రికను కన్నది. ఆ కన్నటువంటి పుత్రికను ఆమె వృక్షాలలో వదిలిపెట్టేసి ఆమె వెళ్ళిపోయింది.
ఆ శిశువు ఆకలి బాధతో నోరు తెరిచి గట్టిగా ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉండగా విని అక్కడకు రాజైన చంద్రుడు వచ్చి అమృతం స్రవించే తన యొక్క చూపుడు వ్రేలిని నోట్లో పెట్టి త్రాగించాడు. అలా పెరిగింది. మారిష అనే ఆ కన్య మీ తండ్రి ప్రాచీన బర్హి ఆజ్ఞ చేత ప్రజలను సృష్టించాలనుకున్న మీరంతా ప్రేమతో ఆమెను పెండ్లాడండి అని ఇంకా ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్ములారా, మీరు ఒకే విధమైన ధర్మ ప్రవృత్తిని కలిగిన వారు. ఆమె మీకు అదే విధమైన ధర్మశీలంతో మీకు మనసిచ్చిన భార్య అవుతుంది. మీరు ఎదురులేని తేజస్సు కలిగి వేల కొలది దివ్య వర్షాలు, భూలోక స్వర్గలోక సుఖాలు నా అనుగ్రహంతో అనుభవిస్తారు. అప్పుడు నా మీది భక్తితో చిత్తశుద్ధి కలిగి ఈ భోగాలన్నీ నరకప్రయాలని భావించి నా స్థానాన్ని పొందుతారు అని ఇంకా ఇలా అన్నాడు ఆ వైకుంఠుడు. అరయ గృహస్థులయ్యును మదర్పిత కర్ములు నస్మదీయ సుందర చరితామృత శ్రవణ తత్పద మానసయాతయాములున్ సరసగుణాఢ్యులై తనరు సాధులకి గృహముల్ దలంప దుష్కర భవ బంధహేతువులుగావు నృపాత్ముజులారయన్నడున్. ఈ గృహస్థాశ్రమంలో ఉన్న కర్మలను ఫలితాలను నాకు అర్పించి నా సుందర చరితామృతాన్ని వింటూ దాని యందే తత్పరమైనటువంటి మనసుతో లగ్నమై కాలాన్ని గడపండి. సరస గుణాఢ్యులైన సాధువులకు ఈ గృహాలు బంధకారణాలు ఎప్పటికీ కావు. అది ఎలాగంటే అనుపమ బ్రహ్మవాదులగు నంచిత యోగి జనానుగీయమాన నిజ కథా సముత్సుకుడనందగు నేను మదీయులంద నూతనముగా నుందుగా ఉనను ధారత వారికి నీ గృహావళుల్ ఘన భవ బంధ హేతువులుగా విధి అంతయు నిక్కమారయున్. ఉత్తమ బ్రహ్మవాదులైన యోగిజనులు నా కథలను కీర్తిస్తూ ఉంటారు. అలా కీర్తిస్తూ ఉంటే నేను నా కథాగహనాన్ని వినేవారి మనసులలో నిత్య నూతనంగా ఉంటాను. అందుచేత ఈ గృహాలు వారికి ఎటువంటి భవబంధ హేతువులు కానే కావు. సరసుడనగుణను పొందిన పురుషులు ఘన శోక మోదంబులు బొందురుగా వననెనయగను ద్రిపురుషాధీశ్వరుడ బ్రహ్మభూతుడనగుదున్. సరసుడనైన నన్ను మనసులో నిలుపుకున్న పురుషులు శోకాలు మోహాలు కానీ సంతోషం కానీ పొందరు. నేను త్రిమూర్తులకు అధిపతిని, బ్రహ్మభూతుడను అవుతాను. ఇలా పలికే పురుషార్థపాత్రుడైన జనార్దనుని దర్శించి ఆయన దర్శనముతో రజస్సు తమో గుణాలు నశించిపోయినవి ప్రచేతసులకి. కరసరసీరుహంబులెసకంబెసగన్ముకుళించి గద్గద స్వరముల చేసి ఇట్లనిరి సర్వశరణ్యునగణ్యు నిందిరావరుణ జితిన్ గుణాఢ్యునవధ్య చరిత్రు భవితృనచ్యుతంబరు బరమేసు నీసు భవ విమోచ భవబంధ విమోచ పద్మలోచనున్. అప్పుడు అలా పలికినటువంటి జనార్దనుణ్ణి దర్శించి ప్రచేతసులు ఈ విధంగా అంటూ ఉన్నారు. వాళ్ళల్లో తమో గుణం రజోగుణం పూర్తిగా నశించిపోయింది. చేతులెత్తి నమస్కరించారు. గద్గతమైనటువంటి స్వరంతో సర్వులకు శరణు పొందదగినవాడు, లక్ష్మీదేవికి భర్త, జయంపరాణి ఉత్తమ గుణాలు గల పవిత్రుడు, అచ్యుతుడు, పరమేశుడు, జన్మబంధాలు త్రెంచగల పద్మాక్షునితో ఇలా అంటూ ఉన్నారు ప్రచేతసులు. కేశవ సంతత క్లేశనాశనుడవు గురు సన్మనోవాగ గోచరుడవు నిర్ధమనోరథ హేతు భూతోధార
ఉదారగుణనాముడవు. సత్వగుణుడవఖిల విశ్వోద్భవ స్థితి విలయార్థృత నిత్య విపుల మాయా గుణ విగ్రహుడవు. మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుడవతి శాంతమానసుడవు. తవిలి సంసారహారి మేధస్కుడవును దేవదేవుడవును వాసుదేవుడవును. సర్వభూత నివాసివి సర్వసాక్షివైన నీకు నమస్కారమయ్య కృష్ణ. ఓ కేశవ, నీవు దుఃఖాలను తొలగిస్తావు. మహాత్ముల మాటలకు మనసులకు కూడా అందవు. కోరికలు తీర్చే ఉదార గుణాలు పేర్లు కలిగిన వాడవు. సత్వగుణ ప్రధానుడవు. ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయాల కోసం ధరించిన నిత్య మాయామయమైన విగ్రహుడవు. ఇంద్రియ వర్గాలతో పొందరాని మార్గాలు కలిగిన పరమశాంతి పరాయణుడువు. సంసారం హరించే జ్ఞానం కలిగేవాడవు కలవాడవు. దేవదేవుడువైన నీకు నమస్కారం కృష్ణ. ఇంకా తోయరుహోదయరాయ భవదుఃఖహరాయ నమో నమః పరేశాయ. సరోజకేశర పిశంగ వినిర్మల దివ్యభర్మపస్త్రాయ పయోజ సన్నిభపదాయ. సరోరుహమాలికాయ కృష్ణాయ పరాపరాయ సుగుణాయ సురారిహరాయ వేదసే. పద్మనాభుడువైన ఓ దేవాదిదేవా, నీకు నమస్కారము. నీవు జన్మల జన్మల దుఃఖాలను కూడా హరించేస్తావు. పరులకు కూడా ఈశ్వరుడువు. పద్మకేసరాల వంటి పిశంగ వర్ణం కల పీతాంబరాన్ని ధరిస్తావు. పద్మాల వంటి పాదాలు, పద్మముల దండలు ధరించిన కృష్ణుడవు. పరులకు పరుడవు, సద్గుణుడవు. దేవ శత్రువులకు కూడా నాశనం చేసే నీకు, దేవతలను శత్రువులను నాశనం చేసే నీకు నమస్సులు అని వినిపించి, కమలదలాక్ష దుఃఖలయ కారణమై తగుతావకీన రూపమున నివార్య దుర్భర విపద్దశ దుఃఖమునొందు మాకు. నీ సుమహిత సత్కృప గరిమ జూపుట కంటే ననుగ్రహంబులోకమునందలంపనందొకటి గల్గునే భక్తి ఫలప్రదాయక. పద్మదలాక్ష, భక్తులకు ఫలప్రదాయకుడువు. దుఃఖాలను నశింపజేసే నీ రూపం దుర్భరమైనటువంటి విపద్దశలలో పడి దుఃఖించే మాకు కరుణతో చూపించడం కంటే అనుగ్రహం మరొకటి మాకు లోకంలో ఉండదు. భూరి శివేతరాపహ విభూతి సమేత మహాత్మదీన రక్షారతి నొప్పు నీవు. చిరకాలమునన్ సుఖవృత్తి వేరువ మా వారలఠంచు బుద్ధి ననవధ్యదలంచిన ఎంత మాత్ర సత్కారమే చాలు. నట్లగుటగా కిటు సన్నిధి వైతివీశ్వరా. నీవు పెద్ద పెద్ద కష్టాలను పోగొట్టగలిగినటువంటి వైభవం కలిగిన వాడవు. ఓ మహాత్మా, దీనరక్షణ చేసే నీవు మమ్మల్ని నీవారుగానే భావిస్తూ ఉన్నావు. అలా భావించడమే చాలు. ఇప్పుడు మాకు సాక్షాత్కరించావు కూడా ఈశ్వర. ఆరయగ క్షుద్రభూత హృదయంబులయందులనంతరాత్మవై తిరముగ నుండు నీవు భవదీయ పదాంబురుహద్వయార్చన వరమతులైన మాకును. శుభప్రద భూరి మనోరథంబులి వెరుగవే భక్తలోక హృదయేప్సితదాయక ముక్తినాయక. నీవు చిన్న చిన్న ప్రాణుల హృదయాల్లో కూడా అంతరాత్మ రూపంలో స్థిరంగా ఉంటావు. నీ పాదపద్మములను అర్చించే సద్బుద్ధి గల మాకు ఒక శుభప్రదమైన కోరికలేమిటో నీవెరుగవా? భక్తుల హృదయాలలోని కోరికలు తీర్చే నీవు ముక్తినాయకుడువు కదా. ఆయనను విను సరోజాయతలోచన వరమోక్ష మార్గ ప్రవర్త
ప్రవర్తకుడవు పురుషార్థభూత విస్తరుడవునగు నీవు దగిలి ప్రసన్నుడవగుట మాకు నర్ది మనోభీష్టమైన వరం భయ్యనైనను నాథ పరాపరుండవైన నిన్నొక వరం బద్దింతుమనినను భువి దావకీన విభూతులెన్ననంత మెరుగంగరామే అనంతుడను చుబలు కుదురు నిన్ను నదిగాన పరమ పురుషయే వరంభని కోరుదు మేము దప్పికొన్న బాలకుడబ్ది నీళ్ళెన్ని గ్రోలు. ఇంతేకాకుండా అయినా ఓ పద్మాక్ష, ముక్తి నాయకుడువు నీవు, భక్తుల హృదయాలలో కోరికలు తీర్చి ముక్తిని అందించేవాడవు. అంతేకాక అయినా ఓ పద్మాక్ష విను, నీవు మోక్ష మార్గానికి ప్రవర్తకుడవు, నీవు పురుషార్థాలను విస్తరింపజేస్తావు, నీవు ప్రసన్నడం అవడమే మాకొక వరం ఇచ్చినట్లు. అయినా పరాపరుడువైన నిన్ను ఒక వరం అడుగుదాము అంటే నీ మహిమలకు అంతే లేదు. అందుకే నిన్ను అనంతుడన్నారు. నిన్ను ఏమి కోరగలము? దాహం వేసిన బాలుడు సముద్రంలోని నీళ్లు ఎన్ని త్రాగుతాడు? అదే కాక పూని భవత్పదాంబురుహమూల నివాసులమైన మేము మేధానిధి నీ విలోకనము దక్కగనన్యము ఘోర నేర్తుమే మానిత పారిజాత కుసుమ స్ఫుట నవ్యమరంద గంధ శోభానయశాలి అయినా మధుపంబు భజించునయన్య పుష్పముల్. నీ పాద పద్మాల నీడను బ్రతికే మేము నీ యొక్క కరుణా దృష్టి తప్ప మేము ఇంకేమీ కోరలేము. పారిజాత పుష్పాల తేనె రుచి మరిగిన తుమ్మెద మరో పుష్పం దగ్గరకు వెళ్ళగలదా అంటే వెళ్ళలేదు కదా. హరిభవదీయ మాయననయంబును చెందిన నేము నిత్యలుంగరమనురక్తి నేది తుదగా భవకర్ములమై ధరిత్రిపై దిరుగుదు మంతదాకా భవదీయ జనంబుల తోడి సంగతిన్ గురుమతి జన్మ జన్మములకును సమకూరగజేయు మాధవ. నీ మాయలో బడి మేము కర్మ మార్గంలో తిరుగుతూ ఉన్నంత కాలము మాకు నీ భక్తులతో జన్మ జన్మలా కూడా సహవాసాన్ని కలిగించు మాధవ. కమలాధీశ్వర తావకీనవర భక్తవ్రాత సంసర్గలేశముతోడన్ సరిగాదలంపమెలమిన్ స్వర్గాపవర్గాది సౌఖ్యములన్నన్ వినుమానుషంబులగునీ కామంబులం జప్పనేలా మునీంద్రస్తుత పాద పద్మ సుజనాలాపానుమోదాత్మక. సర్వ సౌఖ్యాలు కానీ అపవర్గానందాలు కానీ నీ భక్తుల సంసర్గలేశంతో సమానం కానే కావు. ఇక మానవుల క్షణిక సౌఖ్యాలను గురించి నేను చెప్పాలా? భగవద్భక్తుల సమావేశాలలో ఆశలను శమింపజేసి నీ మధుర గాథలను చెబుతారు. వాటి వల్ల ప్రాణులలో వైరము ఉద్వేగము నశించిపోతాయి అని. వనముల ముక్త సంగుళగు వారును తింపదనత్తు వీవుగావునా నెలపుణ్యతీర్థముల బోల పవిత్రము సేయభూని యర్దిని పదచారులై ధరంజరించు భవత్పద భక్త సంగమంభనుపమ భూరి సంస్కృతి భయస్తుని బుద్ధి రుచింపకుండునే. అడవులలో మునులు నిన్ను స్తుతిస్తారు. అందువలన పుణ్యతీర్థాల వలె పవిత్రం చేయటానికి పూనుకొని పాదచారులైన నీ భక్తులతో కలయిక సంసార భయం కలవానికి రుచించకుండా ఎలా ఉంటుంది? కాబట్టి వనరుహ పత్రలోచన భవత్సఖుడైన సుధాంశు మౌలితోడి నిమిషమాత్ర సంగతి గడింది వ్రణంభును దుశ్చికిత్సమున్నన్ననదగున జన్మ రోగమున
కర్మిలి వైద్యుడవైన నిన్ను నే మనయము చూడగంటిమి కృతార్థులమై తగమంటిమీశ్వరా. అందుచేత ఓ పద్మాక్ష, నీ మిత్రుడైన శివునితో క్షణకాల సమాగమం వల్ల చికిత్సకు లొంగని పెద్ద పుండు వంటి జన్మరోగాన్ని మాన్పగలిగిన వైద్యుడువు అయినా నిన్ను దర్శించి మేము కృతార్థులమయ్యాము. ఓ దేవాదిదేవా, మా వేదాధ్యయనము, గురువు యొక్క అనుగ్రహము, విప్రులతో వృద్ధులతో అనుసరించి ఉండటము, పెద్దలకు నమస్కరించడము, ప్రాణుల పట్ల అసూయ లేకపోవడము, ఆహారం లేకుండా ఎంతో కాలం నీళ్లలో చక్కని తపస్సు చేయడము, ఇవన్నీ పురాణ పురుషుడువైన నీ కోసమే అని విన్నవించుకుంటున్నాము అని ఇంకా ఇలా అన్నారు ప్రచేతసులు. మను పద్మాసన ధూర్జటి ప్రముఖ ధీమంతుల్ తపోజ్ఞాన సత్వ నిరూఢిందకు వారు నీ మహిమమున్ వర్ణింపబారం బెరుంగని వారయ్యును నోపినంత వినుతుల్ గావింతురట్లౌటనేమును నిన్నర్థిను తింతుమీశ వరదా బుద్ధ్యాది మూలంబుగన్. తపస్సు, జ్ఞానము, సత్వము కల మనువు, బ్రహ్మ, శివుడు మొదలైన బుద్ధిశాలులే. నీ మహామహిమను వర్ణించడంలో కూడా వారు దాని యొక్క అంతు చూడలేకపోయారు. అయినా తమకు చేతనైనంతగా నిన్ను స్తుతిస్తారు. అందుచేత మేము కూడా నిన్ను బుద్ధి మొదలైన వానిని పురస్కరించుకునే స్తుతిస్తాము. నీవు సముడవు, ఆదిపురుషుడవు, పరుడవు, శుద్ధుడువు, వాసుదేవుడవు, సత్వస్వరూపుడువు, భగవంతుడువు అయినా నీకు మేము నమస్కరిస్తాము అని ప్రచేతసుల చేత స్తుతింపబడి ఆశ్రిత వత్సలుడైన శ్రీహరి సంతుష్టమైన అంతరంగంతో వారు కోరినట్లుగా వరాలు ఇచ్చాడు. అనయమా నృపనందనుల్ముదమార సన్నుతి చేయగా మనములో పరితోషమందిరమా హృదీసుడు భక్త పాలన కరుండు తదీయ దర్శన లాలసాత్మకులాత్మలందనివి సాలక చూడ నాత్మపదంబుకే గిరయంబునన్. రాజపుత్రుడు సంతోషంతో చేసినటువంటి స్తుతికి మనసులో సంతోషాన్ని పొందాడు. వారు తనివి తీరక తన వైపే చూస్తూ ఉండగానే విష్ణుమూర్తి భక్త పాలనాకరుడై తన స్థానానికి వెళ్ళిపోయాడు. తరువాత ప్రచేతసులు భగవంతుని యొక్క ఆజ్ఞను శిరసావహించి సముద్ర జలాల నుండి పైకి వచ్చారు అని చెబుతూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.